Hello everyone, welcome back to my YouTube channel. This is Lavanya. So ఈ వీడియోలో నేనైతే రీసెంట్ గా మీషోలో కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అవి చాలా బాగున్నాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇయర్ రింగ్స్ ఇంత బాగుంటాయని. నేను మీషోలోని శారీస్ తీసుకున్నాను, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నా ప్రీవియస్ గా ఒక ఇయర్ రింగ్ తీసుకున్న 200కే చాలా బాగుంటుంది. ఇప్పటికి చాలా సార్లు యూజ్ చేసా. అండ్ యూజ్ చేసిన ప్రతిసారి కూడా అందరు ఇయర్ రింగ్స్ లింక్ అడగడమే. ప్రెజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, మళ్ళీ స్టాక్లోకి రాలేదు. సో ఇంత బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ అని చెప్పి ఇయర్ రింగ్స్ కూడా ఈసారి జ్యువెలరీ కాకుండా సపరేట్గా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. మనకి బయట అయితే ఇలా దొరకవేమో అంత మంచి మోడల్స్. ఆ రేట్కి అసలు నేను చాలా అంత తక్కువకి అలా అని అనుకున్నా. ఎందుకు అన్నది కూడా నేను ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తూ చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ ఇయర్ రింగ్ చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది ఆ ఇయర్ రింగ్. చూడడానికి ఇలా ఉంటుంది. షైన్ కూడా చాలా బాగుంది, రెడ్గా ఏం లేదు. అండ్ ఇది చూడడానికి చాలా పెద్దది ఇయర్ రింగ్ ఇలా ఉంది, కానీ చూడడానికి మాత్రం పెట్టుకుంటే ఎంత బాగుందంటే ఇయర్ రింగ్ ఒక్కటి చాలు, ఇంక మనకి ఏం అవసరం లేదు, ఇంక నెక్స్ట్ సెట్ ఏమీ అవసరం లేదు, అంత బాగుంది. అండ్ కోటింగ్ కూడా చూసారా 1 గ్రామ్ గోల్డ్ లా ఉంది, నార్మల్గా లేదు. ఈవెన్ పెట్టగానే గ్లో వచ్చేస్తుంది ఫేస్లో. సో ఇది నేను ఇలా వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచిగా వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ ఇందులోనే 1 గ్రామ్ గోల్డ్లో ఒకసారి 2000 పెట్టి ఇలాంటి ఇయర్ రింగ్స్ కొన్నది. ఈ మోడల్ కాదు, కొంచెం డిఫరెంట్, బట్ 2000 పెట్టి కొన్నది. మా మమ్మీ కొన్న ఇయర్ రింగ్స్ కన్నా ఇది ఇంకా బాగుంది. దీని కాస్ట్ ఎంత అంటే 300కి నేను కొన్నాను. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్లో చెప్పా కదా, ఇంకా రేట్ బాగా తగ్గిందని 230కి వచ్చేస్తుంది. మేమైతే ఇయర్ రింగ్స్ ప్రాంక్ కూడా చేసాం మా మమ్మీతో. సన్నుతకి పెట్టాను ఇలాగా గోల్డ్ కొన్నా అని చెప్పు, సేవింగ్స్తో గోల్డ్ కొన్నా అని. మా మమ్మీ ఫస్ట్ ఇంత పెద్ద గోల్డ్ ఎక్కడైనా కొనేయగలదా అని అనుకుంది, కానీ ఒక యాంగిల్లో నమ్మేసింది ఇది గోల్డ్ అని. రోల్డ్ గోల్డ్ అనుకోలేదు. అలా మా మమ్మీతో సరదాగా చిన్న ప్రాంక్ కూడా చేసాం. ఎందుకంటే ఇయర్ రింగ్స్ అంత బాగున్నాయి. ఇవి రోల్డ్ గోల్డ్ లాగా అస్సలు లేవు. మెటల్ అవ్వచ్చు, ఫినిషింగ్ అవ్వచ్చు, మోర్ ఓవర్ ఇది లుక్ ఆసమ్. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ మెటల్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఫినిషింగ్ అంతానా. బొట్టొచ్చి మువ్వలు వచ్చి, ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్నిట్లో ఇది బెస్ట్ అని చెప్తాను, అంత బాగుంది. ఇది పెట్టుకుంటే మాత్రం మంచి లుక్. ఇంకా మనకు నక్లీస్ హారం ఏం అవసరం లేదు, అంత బాగుంది. మీకు లింక్ కావస్తే డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే అసలుకే పండగ సీజన్ కాబట్టి. అండ్ ఇంకొకటి నేను తీసుకున్నా, ఇది కూడా లైక్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో బొట్టలు అయితే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నా. ఇది రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ వచ్చింది కదా, ఈవెన్ సెట్స్ మీద కూడా సూట్ అవుతాయి. అండ్ రౌండ్ బొట్టలు, దిద్దు కూడా కొంచెం రౌండ్గా వచ్చిందిగా కలగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇది యాక్చువల్లీ 2 పేర్లు అన్నమాట. ఇది ఇలా ఇదొక జత, ఇదొక జత. ఈ 2 ఇలా నేను 300కి తీసుకున్నా. ప్రెజెంట్ అయితే 250కి వస్తుంది. మా సనుతకి అయితే ఇది చాలా బాగా నచ్చిందంట. నేను రాగానే నాకు ఇలా మీషోలో ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టాను, ఇలా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఎక్స్పెక్టెడ్ కంటే చాలా బాగున్నాయి. ఆ రేట్కి అవి అని చెప్పగానే పిక్స్ పెట్టమని అంటే పెట్టాను. సనుతకి ఇవి చాలా బాగా నచ్చాయి. వైట్ వచ్చి మొత్తం ఇలా వైట్, మంది అప్పుడప్పుడు వైట్ రిలేటెడ్ జ్యువెలరీ వేస్తాం కదా, లేదా కేరళ శారీస్ అవి కట్టినప్పుడు ఇవి కూడా లంగావన్లమే బాగుంటాయి. చాలా బాగున్నాయి, చిన్నగా క్యూట్గా బుజ్జిగా, లైక్ చాలా కలగా కూడా ఉంటున్నాయి. పెట్టుకుంటే నార్మల్గా లేవు, చెప్తున్నా కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటాయి బయట అని. జస్ట్ ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఈ 2 ఇలా 300కి వచ్చి ప్రెజెంట్ 250కే ఉన్నాయి. ఆఫర్ చూసి కొనుక్కోండి. ఇవి చాలా బాగున్నాయి. ఇది పెట్టుకుంటే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది, ఇది పెట్టుకుంటే ఇంకో డిఫరెంట్ లుక్. ఎవరికైతే చిన్నగా క్యూట్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. సో ఇవి నేను సైడ్ ఇస్తున్న వీడియో, పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి. ఇందులో స్టోన్స్ కూడా మంచిగా ఉన్నాయి, అంత ఏమీ స్టోన్స్ ఊడిపోతున్నట్టు అట్లా ఏం లేవు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చాయి. అసలు నేను షాక్ మాట ఇయర్ రింగ్స్ ఈసారి చూసి. లాస్ట్ టైం అంటే అది కొంచెం డిఫరెంట్ మెటల్, అండ్ లాస్ట్ టైం తీసుకున్న దాంట్లో స్టోన్స్ ఏం లేవు. సో అది బాగుంది, బాలే అన్ను. బట్ ఈసారి నేను తీసుకున్నవన్నీ స్టోన్ రిలేటెడ్. స్టోన్స్ కదా, ఇప్పుడు బేసికల్లీ స్టోన్స్ ఉంటే ఇయర్ రింగ్స్ స్టోన్స్ ఊడిపోతాయి, మనం పెట్టుకుంటప్పుడే ఊడిపోతాయి.
బట్ ఇవి అలా స్టోన్స్ అయితే ఊడట్లేదు. స్టోన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. స్టోన్స్ కలర్ కూడా లైక్ మనం ఇప్పుడు నార్మల్వి అంతా ఏముండవు. గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఆ ఫినిషింగ్, ఆ కలర్, ఆ స్టోన్ కలర్ కూడా బాగుంటుంది. బట్ ఇది ఇంత తక్కువకి ఫినిషింగ్ అవ్వచ్చు, స్టోన్ అవ్వచ్చు, అంత 1 గ్రామ్ గోల్డ్ అసలు చెప్తున్నాం కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇయర్ రింగ్స్ ఇంత బాగుంటాయి అని. అండ్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవైతే, అండ్ ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ కొంచెం ఇదైతే కొంచెం వెయిట్ ఉంది, వెయిట్ లేకుండా కాదు కొంచెం వెయిట్ ఉంది. అండ్ అందుకే చెప్తున్నా గోల్డ్లా అనిపించింది, కొంచెం వెయిట్ ఉంది. బట్ అప్పుడప్పుడు మనం పెట్టుకుంటాం కదా, డైలీ ఏం వాడం కదా, సో అప్పుడప్పుడు పెట్టుకునే వెయిట్ ఉన్న, అలాగే ఎక్కువ వెయిట్ అని కాదు, నార్మల్ కొంచెం మరీ వెయిట్ లేదు, నార్మల్ లైట్ వెయిట్ అని చెప్పను, కొంచెం వెయిట్ అయితే ఉంది. ఈ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం లైట్గా ఉంది వెయిట్. ఇవైతే అసలు ఏం వెయిట్ లేదు, లైట్ వెయిట్గానే ఉంది వైట్ది. ఇది కొంచెం వెయిట్ అయితే తెలుస్తుంది, ఎందుకంటే బుట్ట పెద్దది వచ్చింది కాబట్టి మనకు ఆ వెయిట్ తెలుస్తుంది. ఇంకొక పెయిర్ ఇయర్ రింగ్స్ నేను ఇది సరే చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి తీసుకున్నాను. నేను ఆర్డర్ పెట్టింది ఈ డిజైన్ కాదు, అంటే ఈ ప్యాటర్నే దిద్దిలాగే వస్తుంది, బట్ మిడిల్లో ఒక స్టోన్ వస్తుంది, ఇలాగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేది కాదు. అండ్ కింద కూడా కొంచెం డిజైన్ వేరు, ఇంతే సైజు మోడల్ ఇంతే, బట్ డిజైన్ కొంచెం మారింది. ఇది కాదు, బట్ సరే ట్రై చేద్దాం. ఎందుకంటే పెద్ద దిద్దు వచ్చేది సనుత ఎక్కువ వాడుతుంది, తనకి చాలా ఇష్టం ఇలా దిద్దు పెద్దగా వచ్చి బుట్ట వస్తే. నాకు ఇలా దిద్దు పెద్దగా వస్తే, ఇలా రౌండ్గా వస్తే నేను యూజ్ చేయను, నేను అలాంటివి యూజ్ చేయను. సరే యూజ్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దామని ఇలా వచ్చింది. వచ్చాక నాకు అస్సలు నచ్చలేదు, అవి అంత బాగున్నాయి, ఇది అస్సలు బాగాలే అని నేను అనుకున్నాను. ఇది సరేలే ఇంకా పెట్టుకొని చూద్దామని పెట్టుకొని చూసాను, లైక్ పెట్టుకొని చూసి ఆ వీడియో మీకు సైడ్ ఇస్తాను. కన్ఫ్యూజ్ అయ్యా, నేను ఇంత బాగుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇవి పెట్టుకుంటే ఇంత లుక్ ఇస్తాయని కానీ బాగుంటాయని కానీ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద ఏం బాగోవు ఇవి అని అనుకున్నాను. సరే చూద్దామని పెట్టుకొని చూస్తే చాలా బాగున్నాయి. అండ్ ఇవి చాలా అంటే చాలా లైట్ వెయిట్, అసలు ఇయర్ రింగ్స్ పెట్టినట్టే ఉండదు. చూడ్డానికి ఇంత పెద్దగా ఉన్నా అంటే నాకు తర్వాత పెట్టుకున్న తర్వాత అనిపించింది ఓకే ఎప్పుడు ఒకే టైప్ కాకుండా సమ్ టైమ్స్ ఇలాంటివి కూడా మనం యూజ్ చేయాలి. ఇవి లైక్ ట్రెడిషనల్కి బాగోదు, లైక్ ఫ్యాన్సీ టైప్ కానీ లేదా లెహెంగాస్ ఇట్ల మేకి ఇది కూడా బాగుంటుంది, అంటే మంచి లుక్ ఇస్తుంది అని అనిపించింది. వన్స్ పెట్టుకున్నాక ఓకే ఇలాంటివి కూడా సమ్ టైమ్స్ కొన్ని అవుట్ఫిట్స్ మీద చాలా బాగుంటాయి. ఇలా చూడడానికి బాగోపోయినా పెట్టుకుంటే ఎంత బాగుందా అని నేను ఇంకా ఇది ఉంచుకుందామని ఫిక్స్ అయ్యా. సో ఇది నాకు ఇది 180కి ఎంతకో తీసుకున్నాను, ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్లో 150కి వస్తుంది. లైట్ వెయిట్ బాగున్నాయి, లైక్ లెహెంగాస్ మీద బాగుంటుంది. శారీస్ ఎప్పుడు మనం ట్రెడిషనల్ కాకుండా సమ్టైమ్స్ ఫ్యాన్సీ సమ్టైమ్స్ హాఫ్ పట్టు అట్లా పట్టు కమ్ సిల్క్ అలాంటివి యూజ్ చేసినప్పుడు ఇయర్ రింగ్స్ కూడా బాగా సూట్ అవుతాయి అనిపించింది. పెద్దగా వచ్చి మంచిగా లుక్ ఇస్తుంది, చూసారు కదా బాగుంది. బుట్ట వచ్చి అంత లుక్ బాగానే ఇస్తుంది. 150 అంటే యూజ్ అవుతుంది, ఏదో ఒక అవుట్ఫిట్ మీద లుక్ అయితే ఇస్తుంది. డెఫినెట్లీ లెహెంగాస్ మీద ఇస్తుంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ ట్రెడిషనల్గా రెడీ అవుతున్నా కాబట్టి, లేదా నార్మల్ కొంచెం లెహెంగాస్ అవి వెడ్డింగ్కి రిలేటెడ్ అంటే లైక్ ఫంక్షన్స్ వీటికి అయితే ఇది బాగా సూట్ అవుతుందని నాకు అనిపించింది 150కి. సో ప్రెజెంట్ అయితే నేను ఇవి మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఎలా అనిపించాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చాయి. అంటే అన్ని 200 బిలో కదా, పెద్ద ఏం నార్మల్ ఉంటాయి. ఓకే చూద్దాం అని చెప్పి తీసుకున్న అన్నీ బాగున్నాయి, అన్నీ నచ్చాయి, అంటే ఎక్స్పెక్టెడ్ కంటే బాగా వచ్చింది. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి మీషోలోని ఈసారి తీసుకున్నాం మాత్రం. సో ఈ వీడియో అయితే అంతే. catch you in the next video. Till then, bye bye.